అయితే నేను చెప్పినట్టుగానే విషయం అంతా నీట్ అండ్ సేఫ్. నేను అమ్మాయి ఎక్కడికన్నా వెళ్ళాలి. ఎందుకు? నేను ఒక విషయం స్టార్ట్ చేశానంటే అది పూర్తి చేస్తాను. అందుకే కదా జాయ్ కప్పచెప్పాను. యూ గో అండ్ హ్యావ్ యువర్ డ్రింక్స్ అండ్ హ్యావ్ ఏ నైస్ స్లీప్. ఓకే? ఏంటయ్యా ఇది ఈ టైంలో పడుకున్నావు? ఏమైంది? రా, నీ నిద్ర పోగొట్టే టానిక్ ఇస్తాను. జాయ్, నా టికెట్ నెక్స్ట్ వీక్ కన్ఫర్మ్ అయిపోయింది. నెక్స్ట్ వీక్ ఐఎమ్ గోయింగ్ టు యుఎస్. వెళ్ళి ఎప్పుడొస్తారు? నెక్స్ట్ ఇయర్. ఎప్పుడైనా పెళ్ళం పక్కనే కదా ఉండాల్సింది. ఇటు చూడు, రవి ఫోన్ చేశాడు, నీకు ఫోన్ చేశాడట. ఎప్పటిలాగా నీ ఫోన్ స్విచ్ ఆఫ్. అందుకే డైరెక్ట్గా కలుద్దామన్నాను. అదే వద్దు డాక్టర్, ఈరోజు రాత్రి నేను హైదరాబాద్ వెళ్ళిపోతా. ఓ, నువ్వు చెప్పిన విషయం గురించా? మరి అమ్మాయి? ఒంటరిగా ఉండడం తనకు అలవాటే. చుట్టుపక్కల వాళ్ళు ఉన్నారు. ఈరోజు తనకు కాలేజీలో ప్రోగ్రాం ఉంది. ఓ, నాకు కొంచెం పని ఉంది. యాంటోనీని నా దగ్గరికి పంపించు. వాడిప్పుడు ఫుల్గా తాగుంటాడు. అదేమన్నా కొత్త విషయమా ఏంటి? నువ్వు వాడిని ఎలాగైనా పంపించు. ఇంకో విషయం, వాడు అంత సామాన్యుడు కాదు. నువ్వు జాగ్రత్తగా ఉండు. మరి వెళ్తాను. ఓకే, గుడ్ నైట్. ఎస్ డాక్టర్ భానుమతి స్పీకింగ్. నీ ప్రోగ్రామ్ ఇంకా అవ్వలేదమ్మా? లేదు నాన్న, లాస్ట్ ప్రోగ్రామ్ అయిపోవచ్చింది. వచ్చేస్తాను. చీకటి పడకుండా ఇంటికి వచ్చేయమ్మా. నేను బస్ స్టాండ్లోనే ఉన్నాను. అలాగే పక్కింటి అక్కను కూడా రాత్రి నీతో పాటు పడుకోమని చెప్పాను. నువ్వు ఎక్కువ లేట్ చేయకుండా త్వరగా ఇంటికి వెళ్ళమ్మా. నువ్వు ఎవరనుకుని చెప్పి భయపడుతున్నావు? నేనెవరినో తెలుసా? జోయి వాళ్ళ అమ్మాయిని. అమ్మా, నా ఫోన్ ఛార్జింగ్ తక్కువగా ఉంది. సరే, వెళ్ళిన తర్వాత ఫోన్ చేస్తాను. సరే వెళ్ళండి. బస్ కదులుతోంది, నేను వెళ్తాను. నువ్వు త్వరగా ఇంటికి వెళ్ళు. అలాగే నాన్న. ఏంటి ఇంత రాత్రి వచ్చారు? ఏం లేదు జాయ్, లోపల లైట్ వెలుగుతుంటే ఎవరున్నారా అని నువ్వు ఎప్పుడు వచ్చావయ్యా? ఎవరు లేరమ్మా, మన పక్కింటి తాతయ్య వాళ్ళు వచ్చారు. నువ్వు చదువుకో. అమ్మాయికి రేపు ఎగ్జామ్ ఉంది, చదువుకుంటోంది. అయితే సరే జాయ్, మేము సరే అయ్యా. ఏయ్, మెట్లున్నాయి, కాస్త చూసి దిగు. సరే సరే. మనం రావటం అతనికి నచ్చలేదనుకుంటా. అవునవును.